మహర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నామని. మాస్టర్స్, నెక్స్ట్ సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవన శైలిలో మనము చేసి మన అందరిలోనూ అందరికీ ఉపయోగపడే ఒక 4 రకాల హార్మోన్స్ అన్నమాట. ఈ హార్మోన్స్ అనేటివి మన బాడీలోనే ఉంటాయి. అయితే అవి మనకు రిలీజ్ అవ్వడము అనేది చాలా తగ్గిపోయింది ఈ మధ్య కాలంలో. ఆ హార్మోన్స్ ఏంటి, వాటిని మనము న్యాచురల్గా ఎలా రిలీజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. 4 రకాల హ్యాపీ హార్మోన్స్ అంటాం వీటిని. ఈ హ్యాపీ హార్మోన్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ, ఏంటి అనేది తెలుసుకున్నాం అన్నమాట. అందరూ కోరుకునే మనకు ఈ హ్యాపీ హార్మోన్స్ ప్రతి ఒక్కరూ కూడా అందరూ కావాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడున్న ఈ పరుగులు పెట్టడము, ఈ ఉరుకులు పరుగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా దీని యొక్క అవసరం ప్రతి ఒక్కరికి ఎంతో ఉందన్నమాట. ఈ హ్యాపీ హార్మోన్స్ ఎక్కడ ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే మనం చేసే ఇప్పుడు చదువు, పిల్లలు బాగా చదువుకుంటే అప్పుడు వచ్చే సంతోషమా, లేకపోతే వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడంలోనా, లేకపోతే డబ్బులోనా, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడంలోనా, లేకపోతే స్నేహాలు సంపాదించుకోవడంలోనా, అంటే స్నేహితుల ద్వారా ఎలా మనకు హ్యాపీనెస్ వస్తుంది అని చూస్తూ ఉంటారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని వెతుకులాడుతూ ఉంటారు, తాపత్రయపడతారు. అయితే చివరికి అందులో ఎక్కడ కూడా ఇది మనకు లభించదు. అయితే ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి ఎక్కడ ఉంటుంది, దీన్ని ఎలా గుర్తించాలి, మరి దీనికి ఏం చేయాలి అని అనుకుంటే మన శరీరంలో 4 రకాల కెమికల్స్ అనేవి ఉంటాయి. ఈ కెమికల్స్ ఈ హ్యాపీ హార్మోన్స్ ను కంట్రోల్ చేస్తాయి అన్నమాట. వాటిని ఈ 4 రకాల హార్మోన్స్ ఏంటివి, వాటిని ఎలా సాధించుకోవాలి అనేది మనం తెలుసుకున్నాము. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్సిటోసిన్ అనేది. ఆక్సిటోసిన్ ఇది ఫస్ట్ హార్మోన్ అన్నమాట. ఈ ఆక్సిటోసిన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇది మన బ్రెయిన్ లో తయారవుతుందంట ఈ ఆక్సిటోసిన్. దీన్ని కొన్ని మారు పేర్లు కూడా ఉన్నాయన్నమాట. దీని ఆక్సిటోసిన్ కు ఇంకా కొన్ని వేరే పేర్లు కూడా ఉన్నాయి. అదేంటంటే లవ్ హార్మోన్. అంటే ప్రేమను పంచేది. అలాగే బాండింగ్ హార్మోన్, ఇంకా కడల్ హార్మోన్ అని కూడా అంటారంట. ఏం పేర్లు అంటే లవ్ హార్మోను, బాండింగ్ హార్మోను, కడల్ హార్మోను దీనికి పేర్లు. లవ్ అంటే ప్రేమ, అంటే ప్రేమను పంచడం. అంటే ఏదో అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కాదండి. ఒక ప్రేమ తత్వం. అంటే మనకు అనాహత చక్రంలో ఏదైతే యాక్టివేషన్ జరుగుతుందో అప్పుడు ఈ ప్రపంచం మొత్తము కూడా మనకు అందరూ అంత అద్భుతంగా అందరి మీద ప్రేమ అనేది ఉద్భవిస్తుంది అన్నమాట. ఏది చూసినా కూడా ప్రేమతత్వంతోనే చూస్తాం అన్నమాట. అలాంటి ప్రేమ, ఒక తల్లి బిడ్డలకు ఉండే ప్రేమ కావచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, అలా ప్రతి ఒక్కరి మీద పెట్, ఒక ఏదైనా మంచి పక్షులు చూసినా, లేదా మన ఇంట్లో పెంచుకునే జంతువులు అలాంటి వాటిని చూసినా కూడా మనకు అలా ప్రేమతత్వము అనేది వస్తుంది అనమాట. ఆ ప్రేమతత్వము అనేది అక్కడ ఈ ఏదైతే హార్మోన్ ఉందో ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దీన్ని కడల్ హార్మోన్ అని కూడా అంటారు కదా. కడలింగ్ అంటే ఏంటి అంటే ఆ ఏవైనా పెట్టును హగ్ చేసుకోవడం కానీ, వాటిని ప్రేమగా టచ్ చేయడం కానీ దాన్ని కడలింగ్ అంటారంట. ఈ కడల్ హార్మోన్ అనేది ఏం చేస్తుంది అంటే ఆక్సిటోసిన్ బాగా రిలీజ్ చేస్తుందంట దీని ద్వారా. అలా ఎప్పుడైతే ఒక మంచిగా ప్రేమగా హత్తుకోవడం కానీ అలా చేయడం ద్వారా ఇది మనకు రిలీజ్ అవుతుందంట. ఎక్కడైతే ఎవరిలో అయితే ఇది తగ్గిపోతుందో ఈ హార్మోన్ అనేది, వాళ్ళు చాలా, అంటే ఏమంటామంటే ఇబ్బందికరంగా ఉంటారు. ప్రేమ అనేది లేకపోతే ఎట్లుంటుందండి వాళ్ళకు, అలా ఉంటారు అనమాట. కానీ ఎవరిలో అయితే బాగా ఉంటుందో వాళ్ళు లవింగ్ గా ఉంటారు. అంటే ప్రపంచం అంతా కూడా వారి చుట్టూనే ఉంటారంట. అలా అంత ప్రేమతత్వం చూపించే వాళ్ళ చుట్టూనే అందరూ ఉంటారంట. వాళ్ళందరూ కూడా వాళ్ళను అభిమానిస్తారంట.
ఈ ఆక్సిటోసిన్ మనము పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, అదంతకదే మనలో ఉత్పన్నం కావాలంటే ఏం చేయాలి అంటే, ఎక్కువగా మనకు ఇష్టమైన వారితో కరచాలనం అంటే షేక్ హ్యాండ్ చేయడం. ఎవరినైనా చూస్తే ఇలా మంచిగా మనకు అనిపిస్తే షేక్ హ్యాండ్ ఇస్తాం కదా! షేక్ హ్యాండ్ చేయడం కానీ, మన ఫ్రెండ్స్ లేకపోతే మన రిలేటివ్స్ గాని, మన ఆత్మీయులు అలాంటి వారిని చక్కగా హగ్ చేసుకోవడము. అంటే అంటే మనకెంత దగ్గరగా అనిపిస్తే గాని మనము ఒకరిని హగ్ చేసుకోవడం జరగదనమాట. మనకెంతగా ఇష్టం అనిపిస్తే గాని షేక్ హ్యాండ్ ఇవ్వడం. ఏదో మామూలుగా ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి ఇలా దగ్గరగా అనిపించడానికి చాలా తేడా ఉంటుంది గదా! అలా చేస్తాము. అలాంటి టైంలో కూడా ఈ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయితుందంట. తర్వాత ఫ్రెండ్స్ ఒకరినొకరు దగ్గరగా ఫ్రెండ్స్ బాగా కలిసినప్పుడు, వాళ్ళతో కబుర్లు చెప్పుకున్నప్పుడు, చిన్ననాటి మిత్రులను కలిసినప్పుడు ఎంతో ప్రేమగా మనం ఆ కబుర్లని చెప్పుకుంటూ ఉంటాం గదా! అలాంటి టైంలో గూడా ఇది రిలీజ్ అయితుంది. ఇంకా చిన్న పిల్లలండి. బాగా పసికందులుంటారు. చిన్న పిల్లలుంటారు. అలాంటి వాళ్ళని గూడా మనం దగ్గరగా తీసుకున్నప్పుడు, వాళ్ళలో వాళ్ళతో మనం దగ్గరగా ఆ పిల్లలకు చేతుల్లో తీసుకున్నప్పుడు మనము ఆ పిల్లల్లాగా అయిపోతుంటాం. మన భాష, మన బిహేవియర్ గూడా మారిపోతూ ఉంటుందనమాట. వాళ్ళతో మనం ప్రవర్తించే తీరు గూడా మారిపోతూ ఉంటది. అంత ప్రేమతత్వంతో ఉంటాం. అంత చిన్న పిల్లలతో గడిపినప్పుడు గూడా, అంత ప్రేమతత్వంతో గడుపుతాం గదా! అలాంటి టైంలో గూడా ఈ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయితుంది అని చెప్తున్నారు. అలాగే మనకు ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఏదైనా చేసినప్పుడు అంటే ఇప్పుడు భర్త ఉన్నారు. మనం ఎంతో ప్రేమ చూపిస్తూ వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైన వంటలు లేదా భార్యకి ఇష్టమైన ఏదైనా గిఫ్ట్స్ తీసుకొని రావడము, వాళ్ళకి సర్ప్రైజులు ఇవ్వడము చేస్తూ ఉంటారు గదా! అట్లా ప్రేమను చూపించినప్పుడు పిల్లల కోసం ఇష్టంగా మనం ఏదన్నా వాళ్ళు వచ్చినప్పుడు చేయాలి అని అనుకుంటూ ఉంటాం గదా! వాళ్ళకి నచ్చిన పనులు చేయాలి. అలాంటి టైంలో కూడా ఈ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయింది. అంటే ఇక్కడ ప్రేమతత్వాన్ని చూపిచ్చాలి. అందరి పట్ల ప్రేమను చూపిచ్చడము. మనము అలాంటివి ఎప్పుడైతే బిహేవియర్‌కి వెళ్తామో, ఈ ఆక్సిటోసిన్ అనేది నేచురల్‌గా రిలీజ్ అయితుందంట. ఇది గూడా ఒక హ్యాపీ హార్మోన్‌లో ఒకటనమాట. తర్వాత రెండవది ఎండాప్సిన్. ఎండాప్సిన్ అనేది రెండవ హ్యాపీ హార్మోన్. ఈ ఎండాప్సిన్ అనేది ఇది కూడా ఎక్కడ ఉంటుంది అంటే, మనకు బ్రెయిన్‌లోనే తయారైతుందంట. వీటికి ఇంకొక పేర్లేంటి అంటే, మూ మూడ్ ఎన్ ఎన్‌హాండ్ మూడ్ ఎన్‌హాండ్ సెక్స్. ఈ మూడ్ అనేది అంటే మన యొక్క లోపల ఉండే మన మూడ్‌ను మార్చేస్తాయి గదా! ఆ హార్మోన్ పేరనమాట. ఈ ఎండాప్సిన్. ఈ ఇది ఏంటి అంటే, ఇప్పుడు కాలంలో చాలామంది అంత హ్యాపీగా లేరండి. ఇప్పుడు వచ్చిన ఈ సిట్యుయేషన్స్‌లో బిజీ లైఫ్‌లో చాలా డల్‌గా ఉండడము, డిప్రెషన్‌లోకి వెళ్ళడము, యాంగ్రీగా ఉండడము, అంటే ఇరిటేషను, చికాకు పడుతూ ఉండడము, చిన్న చిన్న విషయాలకే కోపాలు రావడము, ఆ! అట్లా ఎందుకో తెలీదు. కానీ విపరీతమైన కోపం రావడము ఇవన్నీ ఉంటాయన్నమాట. దీనికి కారణం ఏంటి అంటే, ఈ ఎండాప్సిన్ అనేది సరిగ్గా రిలీజ్ కాకపోవడమే. ఈ యొక్క మూడ్ ఆఫ్ కావడం. అంటే మూడ్ ఆఫ్ అయింది నాకు అంటారు చూడండి. చిన్న చిన్న దానికి కూడా మూడ్ ఆఫ్ అయింది. మా ఇంట్లో బాగా వింటాడు. మా పిల్లలు ఏదైనా కొంచెం కోపం ఏదైనా వచ్చినా కూడా మూడ్ ఆఫ్ అయిపోయింది అంటారు. అది ఏందో తెలీదు. ప్రతి దానిలో కూడా అట్లా మాట్లాడేస్తా ఉంటారు. ఈ మూడ్ ఆఫ్ అంటుంటారనమాట. అట్లా ఏం కారణము అంటే ఈ ఎండాప్సిన్ అనేది రిలీజ్ అవ్వకుండా పోవడమేనంట. దానికి ఈ ఎండాప్సిన్ రిలీజ్ అయ్యే మార్గాలేంటి అంటే, సంతోషపడ్డాలి. అంటే మన చుట్టుపక్కల ఉండే ఆహ్, ఏవైతే మనకు తెలీదండి. ఎన్నో మనకు సంతోషపెట్టే విషయాలుంటాయి. అవి మనం గమనించలేకపోతా ఉంటామనమాట. ఈ ఈ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అయితాయో, మనము సంతోషంగా ఉంటామంట. మన చుట్టుపక్కల వాళ్ళు గూడా అంటే మనతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గూడా చాలా సంతోషంగా ఉంటాం. వాళ్ళని గూడా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారంట. అలా రిలీజ్ అయిన వాళ్ళు. ఇవి నేచురల్ పెయిన్ కిల్లర్స్ అంటండి. వీటిని మనకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే తలనొప్పొచ్చిందనో, ఇంకోటనో పెయిన్ కిల్లర్స్ వాడతాం గదా! కానీ ఇది నేచురల్ పెయిన్ కిల్లర్ అంట.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా పెయిన్ కిల్లర్స్, ప్రతి దానికి డైక్లోఫినిక్ అని, డోలో అని, ఇంకోటి ఇంకోటి ఏవో రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ మనకు ఈ పెయిన్ కిల్లర్స్ తో పనే లేదు, ఈ హార్మోన్ మనం న్యాచురల్ గా రిలీజ్ చేసుకుంటే అని చెప్తారు. ఇవి న్యాచురల్ గా రిలీజ్ అయినాయంటే 50%, 70% నొప్పులన్నీ తగ్గిపోతాయంట. అంతే కదండి. ఇప్పుడు కొన్ని విషయాల్లో మనకు కొంచెం అలసటగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనిపించింది అనుకోండి, మనకు ఇష్టమైన వాళ్ళతో కొంచెం గడిపినా, లేదా ఒక సంతోషకరమైన టీవీ ఛానల్లో ఏదైనా కామెడీ సీన్స్ చూస్తున్నా, లేకపోతే ఆ ఏదైనా ఇప్పుడు చాలా మంది చూస్తుంటారు బ్రహ్మానందం గారి సీన్స్ చూడడం కానీ, అట్లా కొంచెం నవ్వుతూ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇది హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయితే కాస్త అబ్బా హాయిగా ఉంది, ఇప్పుడు రిలాక్స్ గా ఉంది అంటూ ఉంటాం అనమాట. అట్లా మనకు ఏవైనా చేసినప్పుడు ఈ ఏదైతే ఎండాప్సిన్ అనేది ఉందో ఇది రిలీజ్ అయ్యి ఆ నొప్పులన్నీ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతాయంట. ఇది ఏం చేస్తుందంటే మూడును ఉత్తేజపరుస్తుందంట. అప్పుడు నొప్పి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఈ ఎండాప్సిన్ మనలో పెరగాలంటే మనకి ఏమేం మార్గాలు ఉన్నాయి న్యాచురల్ గా అని చెప్తున్నారు. అంటే ఏం చేయాలా అంటే క్రియేటివిటీ వర్క్స్ అనేది చేయాలంట. ఈ ఎండాప్సిన్ పెరగాలి అంటే మనలో అదంతకదే రిలీజ్ అవ్వాలంటే మనం ఏదైనా క్రియేటివిటీ వర్క్స్ అనేది చూస్తే ఆర్ట్ కానీ, పెయింటింగ్స్ కానీ, డాన్స్ కానీ, లేకపోతే అల్లికలు, కుట్లు, ఇలా ఆడవాళ్ళైతే, లేకపోతే మ్యూజిక్, డాన్స్, చక్కగా ఇట్లాంటివన్నీ, లేదా చక్కగా మెడిటేషన్ చేయడం ద్వారా పాటలు పాడడము, ఇలా ఏదైనా చేస్తూ ఉంటే కూడా మనకు ఆ సంగీతంలో ఆ అలా మనం మనసు తేలిక చేసుకున్నప్పుడు ఈ ఎండాప్సిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అలాగే ఇంకేం చెప్తున్నారంటే ఎసెన్షియల్ ఆయిల్స్ బర్న్ చేయటం ద్వారా, అంటే మనకు ముందు కాలంలో మనము సహజంగా నూనెలను ఇంట్లో పెట్టి వేడి చేసేవాళ్ళం. అంటే వెలిగించి దాంతో దీపం పెట్టడం అంటే ఆ సుగంధ పరిమళాలంతా కూడా ఇల్లంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు అనుకోండి చందనం నూనె కానీ, లేకపోతే యూకలిప్టస్ ఆయిల్, ఇట్లా కొన్ని అద్భుతమైన నూనెలు ఉంటాయి, మంచి సుగంధ పరిమళాలు తెస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి నూనెల బర్న్ చేయడం ద్వారా ఆ ఆయిల్స్ యొక్క స్మెల్ అనేది మనము ఆ, తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క ఏదైతే ఈ ఎండాప్సిన్ అనేది ఉందో ఇది అద్భుతంగా రిలీజ్ అవుతుందంట. ఇంకా బాగా నవ్వు వచ్చే విషయాలు గుర్తు చేసుకోవడము, మనం ఎప్పుడన్నా మంచిగా నవ్వుతూ ఉండింటాం కదా, అలాంటి విషయాలు గుర్తు చేసుకున్నా, లేకపోతే అలాంటి హాస్యభరితమైన సన్నివేశాలు చూడడం ద్వారా బాగా నవ్వినా కూడా ఆ ఏదైనా కామెడీగా చేసినవి. అలాగే నలుగురు చేరి మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా నవ్వుతూ ఉంటాం చూడండి, అలాంటి టైంలో కూడా ఈ ఈ ఎండాప్సిన్ అనేది రిలీజ్ అవుతుందంట. ఇవి మనకు హ్యాపీ హార్మోన్స్ లో రెండోది ఎండాప్సిన్ అనేది. ఇది ఏ రకంగా వస్తుంది అనేది తెలుసుకున్నాము. మూడోది సెరటోనిన్. ఈ సెరటోనిన్ అనేది మనకు ఓ, మన బ్రెయిన్ లో ఉత్పన్నం అయ్యేది అన్నమాట. ఇది కూడా ఈ దీనికి ఇంకొక పేరు ఏంటంటే యాడ్ స్టెబిలైజర్. ఆ ఈ యాంటీ యాంగ్జైటీ హార్మోన్ అన్నమాట. అంటే యాంగ్జైటీని తగ్గించే హార్మోన్ అన్నమాట. ఇది మనకు ఆ, ఇంకా దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే మనకు నిద్ర అనేది బాగా పట్టడానికి కూడా, నిద్రకు ఉపక్రమించడానికి కూడా ఈ హార్మోన్ అనేది బాగా ఉత్పత్తి చేసుకుంటే మనకు నిద్ర అనేది బాగా, ఈ సెరటోనిన్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకు నిద్ర కూడా తగ్గిపోతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే ప్రకృతిలో బాగా గడిపినప్పుడు, అంటే మనకు దగ్గరగా నదులు కానీ, ఏమైనా ఇట్లా చెరువులు కానీ, లేదా సముద్రము అలా అలాంటి చోట ప్రకృతిలో ఎక్కువ మనం గడపడము అనేది చేస్తే కూడా ఈ హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ అనేది ఉత్పత్తి బాగా జరుగుతుంది. అలాగే ఉదయించే సూర్యుని చూస్తూ చక్కగా ఆ సూర్యుని కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి చూడండి, అలాంటి టైంలో కూడా ఈ ఏదైతే ఉందో ఈ సెరటోనిన్ అనేది బాగా ఉత్పత్తి అవుతుంది అన్నమాట.
ఇంకా ఏం చేయాలి అంటే దీనికి మంచి అంటే శరీరాన్ని కదిలించడం, ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, ధ్యానం చేయడము, ఇలాంటి ద్వారా కూడా ఈ సెరటోనిన్ అనేది అద్భుతంగా మనకు రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది మూడో హార్మోన్. ఇంకా నాలుగోది డోపమైన్. డోపమైన్ అనేది నాలుగో హార్మోన్ అన్నమాట. దీన్ని రివార్డ్ హార్మోన్ అని కూడా అంటారనమాట. ఇక్కడ ఏదైనా ఒక పని చేసినప్పుడు నలుగురు మనల్ని మెచ్చుకోవడము, ప్రశంసించడము చేస్తారు కదండి. అంటే ఒక రకమైన మనకు ఆత్మానందం కలుగుతుంది, సంతృప్తి అనిపిస్తుంది. అలాంటి సంతృప్తిని ఇచ్చే విషయాలు ఏవైనా జరిగినప్పుడు ఈ డొపమైన్ అనేది అద్భుతంగా రిలీజ్ అవుతుందంట. ఆ బాగా ఇది మనకు పని చేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నలుగురు మనం ఏదైనా ఇప్పుడు ఒకరు ఏదైనా ఒక పిల్లలను ఒక చిన్న పని చేసినారనుకో, వాళ్ళని మనం మెచ్చుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా యాక్టివ్ గా ఆ పని చేయడానికి ఆ ఇష్టపడతారు కదా. అలా మనం కూడా ఏదైనా ఒకటి చెప్పారనుకో, అబ్బా చాలా బాగా చేశారండి, చాలా బాగా వండారండి, అట్లా ఏదైనా చెప్పారనుకోండి, ఇంకా ఇంట్రెస్ట్ గా చేస్తాం ఆ పనిని, ఇంకా శ్రద్ధ పెట్టి చేస్తుంటాం. అట్లా ఏదైనా అనిపించినప్పుడు ఇలాంటి డొపమైన్ ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఏ రకంగా ఇది రిలీజ్ అవుతుంది అంటే ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానీ, యోగా చేయడం కానీ, లేదా బాడీని తేలికగా ఫ్లెక్సిబిలిటీగా చేసే విధానాల ద్వారా మనకు రిలాక్స్ గా ఉండడం అనిపిస్తుంది కదా. అలా రిలాక్స్ గా అనిపించిన టైంలో ఇది మనకు ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఇంకా కూడా అంటే మనకు రిలాక్స్ ఎప్పుడైతే ఏదైనా పనులు చేసినప్పుడు హాయిగా రిలాక్స్ గా అనిపించింది అబ్బా అని అనుకుంటాం, టెన్షన్ తగ్గిపోయింది, ప్రెజర్ తగ్గిపోయింది అనుకుంటే ఇది రిలీజ్ అవుతుంది కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంతమంది అలాంటి ప్రెజర్ లోను టెన్షన్ లోను ఆల్కహాల్ ను సేవిస్తారంట. అబ్బా తట్టుకోలేము అనేసి ఆల్కహాల్ అలా సేవించినప్పుడు కూడా ఇది రిలీజ్ అవుతుందంట. అయితే ఇది రిలీజ్ అవుతోంది కదా, ప్రెజర్ తగ్గింది కదా అని తీసుకుంటూ పోతే అది మనకు ఆ మంచిది కాదు కదా ఆరోగ్యానికి కానీ అన్ని విధాల. అలాంటి వాటి ద్వారా డొపమైన్ రిలీజ్ చేసుకోవడము అనేది కరెక్ట్ కాదు అని ఇక్కడ చెప్తున్నారు. అక్కడ కూడా రిలీజ్ అవుతుందంట, కానీ అది సరైన పద్ధతి కాదు. మనకి ఎలాంటి విషయాల్లో రిలాక్స్ ఇస్తాయో వానికి ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయాలనే మనం తీసుకోవాలి కానీ ఈ యొక్క ఆల్కహాల్ ఇలాంటి వాటి ద్వారా తీసుకోకూడదు అని చెప్తున్నారు. అలాగే మంచి రుచికరమైన భోజనము ఇష్టంగా కడుపు నిండా ఆ ఇప్పుడు ముష్టాన్న భోజనము అంటుంటారు చూడండి. అలా మనకు ఏదైనా ఇష్టమైన తిండి తింటాము అన్నప్పుడు కూడా ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుందంట. అట్లని ఎన్ని రోజులండి పుష్టిగా భోజనం చేసేది, దాన్నే చేసుకొని తింటాం. అక్కడ కూడా ఎప్పుడన్నా మనకు అలా అనిపించినప్పుడు చేసుకొని తినేదానికి ఇది రిలీజ్ అవుతుంది ఇట్లా తింటే అని తినేదానికి తేడా ఉంటుంది కదా. కాబట్టి అది కూడా అవాయిడ్ చేయాలి. ఎప్పుడన్నా అలా ఇష్టంగా ఉంది అని రుచిగా చేసుకొని తినేది ఒక సందర్భం అయితే అప్పుడప్పుడు చేస్తాం, అంతేగాని దాన్నే అలవాటుగా చేయకూడదు. కానీ ఏవైతే యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజ్, బాడీ రిలాక్స్ అయ్యే విధానాల్లో ఈ డోపమైన్ అనేది మనకు చక్కగా రిలీజ్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఉత్సాహపరిచే సంగీతం అంటే మనల్ని బాగా యాక్టివ్ గా చేసే సంగీతం, మ్యూజిక్ వినడం ద్వారా కూడా మనము ఈ డొపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. నిద్ర మంచిగా 6 నుంచి 8 గంటలు రిలాక్స్ గా నిద్రపోవడం అంటే ఇంకే ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోయినాం అనుకోండి, అప్పుడు కూడా ఇది డొపమైన్ అనేది ఆ, మనకు రిలీజ్ అవుతుంది. అలాగే ఏమన్నా చిన్న చిన్న టాస్క్స్ ఉంటాయి. అంటే పిల్లలకి ఇస్తూ ఉంటాం, రే ఈ రోజు నువ్వు ఈ పని చెయ్యి, ఇది కంప్లీట్ చెయ్యి అని చెప్తూ ఉంటాం. లేదా మనం కూడా ఎప్పుడు ఒకటే పనే చేస్తున్నాము, రొటీన్ గా ఏదైనా చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన వార్డ్రోబ్సే ఉన్నాయి, వాటిని మంచిగా తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాము, లేదా ఇంటిని మంచిగా అలంకరించుకున్నాము. అట్లా ఏదైనా ఆ మనకు ఒక చిన్న టాస్క్ అనేది పెట్టుకొని చేస్తూ ఉంటాం చూడండి. అలాంటి టాస్క్ మనం చేసే పనుల ద్వారా కూడా
ఈ డొపమైన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారండి. ఇవి మనకు 4 రకాల హ్యాపీ హార్మోన్స్. ఇవి ప్రతి ఒక్కరికి ఉండాల్సినవి, ప్రతి ఒక్కరు చేయాల్సినవి, వాళ్ళలో రిలీజ్ చేసుకోవాల్సినవి అన్నమాట. ఈ 4 రకాల హ్యాపీ హార్మోన్స్ ఒక్కొక్క హార్మోన్‌లో ఏమి మనకు ఉపయోగం ఉంది, ఈ హార్మోన్ ద్వారా మనము ఏ ఏమేమి చేస్తే ఏమేమి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం అనమాట. ఇవి 4 రకాల హ్యాపీ హార్మోన్స్. ఇవి ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ చేసుకోవాలి. ఆ పద్ధతులు ఫాలో అవ్వాలి. చక్కగా హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.